సార్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో మెమరీ లాస్ ఉంటుందా? ఎలా ఉంటుందంటే చూసా కొంతమంది ఎగ్జాంపుల్ వాళ్ళు తాత్కాలికంగా కొన్ని మర్చిపోవడం, మళ్ళీ అది సెట్ అయ్యాక నెమ్మదిగా కొంచెం గుర్తు రావడం. కాకపోతే పూర్తిగా కోలుకుంటారా? ఆ మెమరీ లాస్ అనేది ఎక్కడో చోట అలా ఉండిపోతుందా? అదే చెప్పాను మీకు ఇంతకుముందు. మన బ్రెయిన్‌లో డిఫరెంట్ పార్ట్స్, సబ్సెల్స్, డిఫరెంట్ ఫంక్షన్స్. అందులో ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ టెంపరల్ లోబ్. టెంపరల్ లోబ్‌లో మళ్ళీ హిప్పోకాంపస్ అంటాం. దాంట్లో ఏంటంటే మెమరీ స్టోర్ అవుతుంది. ఆ పార్ట్లో కనుక మనకు స్ట్రోక్ అయితే వచ్చిందనుకోండి, క్లాట్ అయిన ఫామ్ అయితే దే విల్ బి మెమరీ డిస్టర్బెన్స్. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి వాస్కులర్ డిమెన్షియా అంటాం. లైక్ లాంగ్ స్టాండింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు మైనర్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఏంటంటే వీళ్ళ కాగ్నిటివ్ అబిలిటీ తగ్గిపోతుంది. దాన్ని వాస్కులర్ డిమెన్షియా అంటాం. సో అలా మోస్ట్ కామన్గా కొంతమందికి ఆల్జైమర్స్ కూడా ఉండొచ్చు. మిక్స్డ్ డిమెన్షియా అంటాం. కొంతమందికి ఆల్జైమర్స్తో పాటు ఈ వాస్కులర్ డిమెన్షియా అంటాం. ఇవన్నీ కలిపి ఉండొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే లైక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ టీజీఏ, ట్రాన్సిషన్ గ్లోబల్ యామ్నీషియా అంటాం. ఒక టెంపరల్ లోపల ఒక పార్ట్లో కానీ స్ట్రోక్ లాంటిది వస్తే వాళ్ళు సడన్గా జరిగింది మర్చిపోతారు. ఒక 2-3 అవర్స్ మర్చిపోతారు. దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. బట్ ఆ 2-3 అవర్స్లో ఏం జరిగిందో వాళ్ళకి గుర్తుండదు. సో దీనికి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వాస్కులర్ ఈవెంట్. స్ట్రోక్ లాంటిది అనుకోవచ్చు. అది దానికి క్యూర్ లేదా? అంటే మెడిసిన్ లేదా? పూర్తిగా క్యూర్ అవ్వదా? అదే అని చెప్తున్నా. అది అగైన్ అదే చెప్తున్నాను. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల రాకుండా చూసుకోవాలి. ఎవరికి వస్తుందో తెలియదు. స్ట్రోక్ అనేది ఎవరికైనా రావచ్చు. ఓకే. బట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తుంటాం. ఓకే.